హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్యూర్ మ్యాథ్స్లోని ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ యొక్క ఫీబ్యాక్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. అండ్ అదేవిధంగా రీసెంట్గా రైల్వే గ్రూప్ ఎగ్జామ్లో అడిగినటువంటి రీజనింగ్, జనరల్ సైన్స్, ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో సాల్వ్ డేటా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి www.instamoji.com/srinivasmek నుంచి గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? ఆ యొక్క మెటీరియల్లో ఉన్నటువంటి కంటెంట్ మనం ఇప్పుడు వీడియో ద్వారా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, ఫర్ ద ఫాలోయింగ్ డేటా ఫైండ్ ద వెయిటెడ్ మీన్. ఈ కింది దత్తాంశంకు భార సగటును కనుగొనండి. సో ఇక్కడ మనకు XI డబ్ల్యూ ఇవ్వడం జరిగింది. కనుక్కోమంటుంది ఏంది? సగటు. సో సగటుకు సంబంధించినటువంటి టేబుల్ ఫస్ట్ మనం తీసుకుంటే ఇక్కడ మనకు XI డబ్ల్యూ XI. సో ఫార్ములా ఏంటి? సమ్మేషన్ ఆఫ్ XI WI బై సమ్మేషన్ ఆఫ్ WI. సో ఈ WXI మనకి తీసుకుంటే ఎంత? 32 అండ్ ఇది తీసుకుంటే 12 చేస్తే ఎంత వస్తుంది? 2.66. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. మనకు ఆ యొక్క ఫార్ములాస్ వచ్చినాయా డెడ్ ఈజీ. ఓకే, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇచ్చినటువంటి పౌనపున్య పంపిణీ యొక్క బాహుళకాన్ని కనుగొనండి. ఓకే, సో ఇక్కడ మనకి ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో దీనికి సంబంధించినటువంటి డేటాని అయితే సాల్వ్ చేద్దాం. ఓకే, సో మనకు అడిగింది ఏంది? బాహుళకాన్ని కనుగొనమంటుంది. మరి ఫార్ములా ఏంటిదండి? ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా. F0/2F1 మైనస్ F0 మైనస్ F ఇంటూ H. ఓకే, సో వీటి మీద డిఫరెన్స్ ఎంత? 10. ఓకే, సో ఇక్కడ మనకి ఒక పాయింట్ అయితే రావడం జరిగింది. దెన్ ఇప్పుడు మనం దీంట్లో వాల్యూస్ అనేది ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో పెద్దది, దాని ముందది, దాని తర్వాతది, కథ డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే సో దీంట్లో లోవర్ లిమిట్ ఎంత? పెద్ద దాంట్లో లోవర్ లిమిట్ 20 కదా. 20 ప్లస్ F1 ఎంత? 10 మైనస్ దాని ముందది ఎంత? 8 బై 2 10 20 మైనస్ తల్ది తర్వాతది ఇంటూ తరగతి ఎంత ఎంత? ఇక్కడ హెచ్ ఎంత? సో 10లోంచి 0 పోతే 10. సో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు కావాల్సినటువంటి డేటా వచ్చేస్తుంది. సో 10లోంచి 8 పోతే ఎంత? 2 కదా. సో 20 ప్లస్ 2 సో 20లోంచి 10 పోతే ఎంత? 10. సో 10 క్యాన్సల్. 20 ప్లస్ 2 ఎంత? 22. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఫర్ సమ్ గివెన్ డేటా, if the mean and mode are 42 and 60 respectively, find the median of that data using the empirical relation. సో ఇక్కడ మనకి ఒక ఇచ్చినటువంటి కొంత డేటాను ఉపయోగించి సగటుకు మరియు బహుళకం వరుసగా 42 మరియు 60 అయినట్లయితే అనుభావిక సంబంధాన్ని ఉపయోగించి ఈ దత్తాంశ మధ్యగతాన్ని కనుగొనండి. సో మనకి ఇక్కడ ఏం చేసిండు? కరెక్ట్గా సగటు డేటా, బహుళకం డేటా రెండు చేసిండు. అయితే వాటికి సంబంధించి అనుభావిక సంబంధాన్ని అంటే ఎంపెరికల్ ఫార్ములాను ఉపయోగించుకొని ఒక దత్తాంశం యొక్క మధ్యగతాన్ని కనుక్కోమంటాడు. సో దాని యొక్క ఫార్ములా ఏంటిదండి? మోడ్ దట్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ ఏమవుతుంది? 2 మీన్. బహుళకం దట్ ఈక్వల్స్ టు 3 మధ్యగతం మైనస్ 2 సగటు. సో సగటు ఎంత? 42 అండ్ 3 మీడియన్ అండ్ 3 ఎంత? సో ఇప్పుడు ఉన్నటువంటి ఒక డేటాను అవతల తీసుకెళ్ళిపోదాం. సో ఇక్కడ ఉన్నటువంటి మైనస్ యువతలకి వెళ్ళిపోతుంది ప్లస్. సో 3 మీడియన్ దట్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ 60 ప్లస్ ఇది చేస్తే 84. సో ఇది ఎంత అవుతుంది? 144. ఇక్కడ ఉన్నటువంటి 3 యువతలు తీసుకొచ్చేసి ఇక్కడ 3, ఇది క్యాన్సలేషన్ చేస్తే మనకు 48 వస్తుంది. సో వాట్ ఇస్ అన్ ఆన్సర్? ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ ద మీన్ ఆఫ్ 22.5, 56, 42.5, 2x plus 1, x minus 2, 3x, 36 is 30 for x greater than 0. Find the value of x. x అనేది 0 కంటే ఎక్కువగా ఉండేటటువంటి డేటా అయితే 22.5, 56, 42.5, 2x plus 1, x minus 2, 3x, 36 యొక్క సగటు అనేది ఆ 30 అయితే, సగటు 30 అయితే ఆ యొక్క x విలువను కనుగొనండి. సో సగటు సంబంధించి డేటా ఏంటండి? రాశుల మొత్తం పై రాశుల సంఖ్య కదా. సో ఏమవుతుంది? 22.5, 56, 42.5, 2x plus 1, x minus 2, 3x plus 36. సో ఈ మొత్తం ఎన్ని?
1 2 3 4 5 6 7 7. సో దిస్ ఈజ్ 30. సో 7 అవతలకి వెళ్ళిపోతే 37లో 210. ఇది మొత్తం సాల్వ్ చేస్తే మనకు 156 ప్లస్ 6x. ఈ 156 ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు 54 వస్తుంది. 6x దట్ ఈక్వల్స్ టు 54. సో x దట్ ఈక్వల్స్ టు 9. ఎందుకంటే 9 6 54 కాబట్టి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇచ్చినటువంటి పౌనపున్య పంపిణీ యొక్క మధ్యగతాన్ని కనుగొనండి. ఓకే, సో మనకి ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది, తరగతి అంతరం ఇవ్వడం జరిగింది, అండ్ దాంతోపాటు ఫ్రీక్వెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి టేబుల్ డ్రా చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి టేబుల్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏం చెప్పిండు, ఏం కనుక్కోమంటుండు? మధ్యగతాన్ని కనుక్కోమంటుండు కదా. సో మధ్యగతం, సో ఇక్కడ మొత్తం ఎంత? 46. సో n/2 ఏమవుతుంది? 46/2 23. ఓకే, 23 అంటే 25 ఈ యొక్క డేటా. సో 22 37. ఓకే, సో ఫార్ములా n/2 మైనస్ cf బై f ఇంటూ h. అది ఎంత? 20 ప్లస్ n/2 ఎంత? 23 మైనస్ దీనికంటే ముందు ఉండేది 18 బై ఫ్రీక్వెన్సీ f ఇక్కడ ఎంత ఉంది? 7 ఇంటూ. సో 40 నుంచి 30 పోయినా, 50 నుంచి 40 పోయినా అదే వస్తుంది కాబట్టి 10. 20 ప్లస్, సో 23లోంచి 18 పోతే 5 5/7 ఇంటూ 10. సో 50/7. సో 2 ఏళ్ళ 14 అంటే 140 ప్లస్ 50/7 ఏమవుతుంది? 190/7. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. The median of 9, 11, 15, 17, x, 19, 21 is x, where x is an integer. Which of the following can be the value of x? సో ఇక్కడ మనకు 9, 11, 15, 17, x 19 మరియు 20 గంటల మధ్యగతం అనేది x అవుతుందంట. అయితే ఇక్కడ x అనేది పూర్ణాంకం అయితే వీటిలో ఏది x యొక్క విలువ కావచ్చు. సో మధ్యగతం అంటే ఏంటిదండి? మనకి ఇక్కడ నెంబర్లు ఇచ్చినప్పుడు దాంట్లో మిడిల్ నెంబర్ కదా. సో ఇటు ఇటు రెండు సైడ్లు తీసుకుంటే మిడిల్ ఉండేది. సో 1 2 3 4 5 6 7. సో ఖచ్చితంగా ఇది మిడిల్లో ఉండాలంటే దీనికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అవ్వాలి. ఓకే, సో ఇచ్చినటువంటి డేటాలో ఫస్ట్ ఏంది? లీస్ట్. మొత్తం ఏడిట్లో అంటే ఒక సైడ్ 3 ఉండాలి, ఇంకో సైడ్ 3 ఉండాలి. అంటే ఆ మధ్యలో నెంబరు వితౌట్ క్యాలిక్యులేషన్ కూడా మనం అయితే సాల్వ్ చేయొచ్చు. సో ముందర 9 ఉంది కదా, 9 11 నెక్స్ట్ 15. సో ఇక్కడ ఎక్స్ అనుకుందాం, తర్వాత 17, తర్వాత 19, తర్వాత 20. సో ఇక్కడ ఈ మధ్యలో నెంబర్ ఏదైతుందో అదే మన యొక్క మధ్యగతం అవుతుంది. సో ఎందుకంటే వీటన్నిటిని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో రాయాలి. సో మిడిల్దే మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 15కి 17 మధ్యలో ఉండే నెంబర్ ఏంది? ఇక్కడ ఇచ్చిన దాంట్లో 16 కదా. సో దట్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. లేదు సార్ మాకు ప్రొసీజర్ కావాలంటే ప్రొసీజర్ అయినా సరే మీకు ఆల్రెడీ ఇచ్చినటువంటి పీడిఎఫ్లో అందుబాటులో ఉంది, మీరు అక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. The table here gives the yield of wheat per hectare of 100 farmers of a village. What is the cumulative frequency of the class preceding the median class? ఒక గ్రామంలో 100 మంది రైతుల హెక్టార్ గోధుమ దిగుబడిని కింద పట్టిక ఇస్తుంది. మధ్యగత తరగతికి ముందు ఉన్నటువంటి తరగతి యొక్క సంచిత పవన పుణ్యం ఎంత? ఓకే, సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం టేబుల్ డ్రా చేస్తే, సో ఇక్కడ మనకి ఆ యొక్క టేబుల్ అయితే చేసింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి సాల్వేషన్ చేద్దాం. మనకు కావాల్సిన ఆ యొక్క చిన్న పాయింట్ ఇక్కడ చూడండి, మధ్యగత తరగతి ముందు ఉన్నటువంటి తరగతి. సో దీంట్లో మధ్యగత తరగతి తీసుకుంటే దీనికన్నా ముందు ఉన్నటువంటి తరగతిది, దీని యొక్క సంచిత పవన పుణ్యం అంటే ఇక్కడ డేటా. సో 60లోంచి 22 పోతే దట్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది చెప్పండి? 38. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. There are two sets of data A and B. The mean of both sets is same. The median of data B is twice the median of data A. The relation between modes of sets A and B is. సో ఏ మరియు బి అనేటువంటి 2 డేటా సెట్లు ఉన్నాయంట. ఆ 2 సెట్ల యొక్క సగటు ఒకటే అంట. అయితే డేటా బి యొక్క మధ్యగతం డేటా ఏ యొక్క మధ్యగతానికి రెట్టింపు ఉన్నట్లయితే లేదా 2 రెట్లు ఉన్నట్లయితే ఏ మరియు బి సెట్ల యొక్క బహుళక మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది? ఓకే, మోడ్ ఏ, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ చూడండి అన్నిట్లో ఏ ఉంది కదా, కాబట్టి దాన్ని బట్టి చేద్దాం. సో ఫార్ములా ఏంటిది? మాడ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ టు మీన్. ఓకే, సో దీంట్లో ఇంకేం చెప్పిండు మనకు? ఈ 2 సెట్ల యొక్క సగటు అనేది ఒకటే అంట. అంటే మీన్ ఏ, మీన్
బి. ఓకే, ఈ రెండు సమానం అంట. అండ్ దాంతోపాటు ఇంకేం చెప్పింది, డేటా బి యొక్క మధ్యగతం అనేది డేటా ఏ యొక్క మధ్యగతాన్ని 2 రెట్లు అంట. ఓకే, మధ్యగతం అన్నాడు కాబట్టి మీడియన్ బి ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ మీడియన్ ఏ. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. అంటే ఇచ్చినటువంటి డేటా ఇక్కడ వరకు మనకు వచ్చేసింది. మరి సో ఓకే, ఇక్కడ మనకు మోడ్ బి కూడా కావాలి కదా. సో మోడ్ బి 3 మీడియన్ 2. ఓకే, ఇక్కడ మీడియన్ బి అంటే డైరెక్ట్ మీడియన్ ఏ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. డైరెక్ట్ దీన్ని తీసుకొచ్చేసి మోడ్ 3 into 2 మీడియన్ ఏ మైనస్ 2 ఏ. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఏం చెప్పండి, మీన్ ఏ ఈక్వల్స్ టు మీన్ బి కదా. సో ఇక్కడ మోడ్ 6 మీడియన్ ఏ మైనస్ 2 మీన్ ఏ. ఓకే, సో ఇక్కడ అన్నింటిలో మాడ్ ఏ మైనస్ మాడ్ బి ఉంది కదా. సో సేమ్ అంతే, మాడ్ బి మైనస్ మాడ్ ఏ చేస్తే అవుట్కమ్ ఏమొస్తుంది, సో ఇక్కడ ఆరింటిలోంచి ఇక్కడ 3 పోతే ఏమవుతుంది, 3 మీడియన్ ఏ మైనస్ ఇక్కడ 2 మీన్ ఏ 2 మీన్ ఏ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంకే ఉంటుంది 0. సో ఇక్కడ అవుట్కమ్ ఏమొస్తుంది, 3 మీడియన్ ఏ. ఓకే, 3 ఉంది ఇది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మంత్లీ వేజెస్ ఆఫ్ 6 ఎంప్లాయీస్ ఇన్ ఏ కంపెనీ ఆర్ 5,000, 6,000, 8,000, 8,500, 9,300, 9,500. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ దేర్ వేజెస్. ఒక కంపెనీలో 6 ఎంప్లాయీస్ ఉన్నారంటే వాళ్ళ యొక్క నెలవారీ జీతాలు 5,000, 6,000, 8,000, 8,500, 9,300, 9,500 అయితే వాళ్ళ యొక్క జీతాల యొక్క మధ్యగతాన్ని కనుక్కోమని. సో వీటన్నిటిని కూడా ఒక ప్రాపర్ ఆర్డర్లో రాస్తే ఇక్కడ ఆల్రెడీ ప్రాపర్ ఆర్డర్ని ఇచ్చి, సో దీనికి ఇది పోతే దీనికి ఇది పోతే, సో మధ్యలో మనకు మిగిలేది ఇది. సో 8,000, 8,500 by 2 చేస్తే 8,250. సో ఆప్షన్ బి ఇస్ అవర్. విచ్ ఈస్ ద కరెక్ట్ ఫార్ములా ఫర్ మీడియన్ ఆఫ్ గ్రూప్ డేటా. సమూహ దత్తాంశ మధ్యగతానికి సరైనటువంటి సూత్రం ఏమిటి. సో దానికి సంబంధించి ఇక్కడ మొత్తం డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకు అవసరం లేదు, డైరెక్ట్ ఫార్ములా ఏంటిది మనకు ఆ యొక్క ఫార్ములా ఒక్కటి తెలిస్తే సరిపోతుంది. సో మనకి యాక్చువల్గా ఫార్ములా ఏంటిదంటే ఇది L plus n/2 minus CFO by F into H. ఓకే, సో మధ్యగతానికి సంబంధించినటువంటి ఫార్ములా ఏది, ఒక టేబుల్ ఇచ్చేసి దాంట్లో అన్ని వాల్యూస్ కనుక ఇచ్చినట్లయితే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2x plus 3y ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ 54. ఈ కింది పంపిణీ యొక్క సగటు 54 అయినట్లయితే 2x plus 3y యొక్క విలువను కనిపెట్టమంటుంది. ఓకే, సో యొక్క డేటాని సాల్వ్ చేద్దాం. సగటు ఇచ్చేసిండు కాబట్టి, సో దీనికి సంబంధించినటువంటి మొత్తం టేబుల్ అయితే పట్టుకొచ్చేసినాము. సో దీంట్లో మిడ్ ఏంటిది, ఇది మిడ్ 1. సో ఈ మొత్తం కొడితే మనకు 27 plus x plus y దట్ ఈక్వల్స్ టు 50 అయితే, సో x plus y దట్ ఈక్వల్స్ టు ఏమైతే ఇది అవతలకి వెళ్ళిపోతే 23 అవుతుంది. సో ఒకవేళ x డేటా తీసుకుంటే 23 minus y ఏది దీని పాయింట్ అప్పులు తీసుకుంటాం. ఓకే, యాక్చువల్గా మనకి ఇచ్చింది ఏంది, సగటు కదా. సగటు అంటే మీన్. సో మీన్ డేటా ఏంటిది, సమ్మేషన్ ఆఫ్ fi xi బై సమ్మేషన్ ఆఫ్ fi. సో ఎంత ఇచ్చేసిండు 54 దట్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ 54 అంటే ఇది మొత్తం FIXI అండ్ ఇది FI సంబంధించినటువంటి డేటా. సో 1030 ప్లస్ 50x ప్లస్ 90y బై, సో ఇక్కడ ఉన్నటువంటి డేటా ఏంటి 27 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క డేటాని దీన్ని యూతలు మల్టిప్లై చేస్తే 54 ఇంటూ 27 ప్లస్ ఎక్స్ ప్లస్ వై దట్ ఈక్వల్స్ టు 1030 50x ప్లస్ 90y. సో దీన్ని మొత్తాన్ని కూడా మనం లోపల మల్టిప్లై చేస్తే 1458 54x 54y దట్ ఈక్వల్స్ టు 1030 50x 90y. ఓకే, సో ఇక్కడ 50x ఇది పోతే ఇక్కడ 4x ఉంటుంది అండ్ 90లోంచి 54 పోతే మనకు 36 వస్తుంది అండ్ ఇక్కడ 1030 1458 ఈ ఒక డేటా సాల్వ్ చేస్తే మనకు 4x ప్లస్ 428
దట్ ఈక్వల్స్ టు ఈ యొక్క డేటా సాల్వ్ చేసి మనకి ఇతర 36 వస్తుంది. ఓకే, సో ఇక్కడ దీని మొత్తాన్ని మనం 4తో మనం తీసేస్తే ఎక్స్ ప్లస్ 107 దట్ ఈక్వల్స్ టు 9/. సో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ వాల్యూ మనకు తెలుసు కదా, ఓకేనా. ఎక్స్ వాల్యూని దీనిలో సబ్మిట్ చేసేస్తే మనకు వై వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో దీనిలోంచి 23 - y ప్లస్ 107 దట్ ఈక్వల్స్ టు 9/. ఈ 9/, అవతల పోతే ప్లస్ 9/. 107 ప్లస్ 23 చేస్తే 130 అవుతుంది. సో 130 దట్ ఈక్వల్స్ 10/. సో y వాల్యూ దట్ ఈక్వల్స్ టు 13. సో ఈ y వాల్యూని తీసుకొని దీంట్లో పెట్టేస్తే ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 23 - 13 ఎక్స్ ఈక్వల్స్ టు 10. సో ఈ రెండింటితో అయిపోయిందంటే కాదు, మనకి ఇక్కడ అడిగింది మెయిన్ 2x ప్లస్ 3y. 2x ప్లస్ 3y. సో 2 10 20 అండ్ 13 ముళ్ళ 39. సో 20 ప్లస్ 39 59. సో ఆప్షన్ బి ఎవరు. సో ఇవి చాలా ట్రికీ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా చాలా చాలా టైం వేస్ట్ చేస్తాయి ఎగ్జామ్. ద మీన్ అండ్ ద మోడ్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ డేటా ఆర్ 58.7 అండ్ 61.1 రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద డేటా యూజింగ్ ద ఎంపెరికల్ ఫార్ములా. ఓకే, సో ఇక్కడ మనకు సగటు బావులకు 2 ఇచ్చేసిండు, మధ్యగతాన్ని కనుక్కోమంటుండు. సో ఫార్ములా ఏంటి దాని, మోడ్ దట్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకే, సో మోడ్ డేటా ఎంత మనకు 61.1 ఇచ్చేసింది. మీడియన్ ఎంత తెలియదు, 3 మీడియన్ మైనస్ 2 మీన్ ఎంత 58.7. సో దీని ఇతర పంపించేస్తే మనకు 3 మీడియన్, ఇది మొత్తం సాల్వ్ చేస్తే మనకు 178.5 వచ్చేస్తుంది. సో ఇది క్యాన్సలేషన్ చేస్తే మనకు 59.5 వచ్చేస్తుంది. సో ఆప్షన్ డి అవర్ ఆన్సర్. For a data, if a mean is 28.5 and the median is 32, then the mode using the empirical formula is. ఒక డేటాకు సగటు 28.5 మరియు మధ్యగతం కనుక తీసుకుంటే 32 అయినట్లయితే అనుభావిక సూత్రాన్ని ఉపయోగించినటువంటి బాహుళకంగా కనిపెట్టండి. సో ఇది 2 టైమ్స్ చేయాలి, ఇది 3 టైమ్స్ చేయాలి. ఓకే, సో 3 32 మైనస్ 2 28.5 చేస్తే వచ్చే అవుట్పుట్ మన యొక్క ఆన్సర్. సో ఇది సాల్వ్ చేస్తే మనకు 39 వస్తుంది. ఆప్షన్ ఏంటిదండి, ఆప్షన్ సి is our answer. If the median of a data is 24.12 less than its mode, then the median of the data exceeds its mean by. సో ఒక దత్తాంశం యొక్క మధ్యగతం దాని యొక్క బహుళకం కంటే 24.12 తక్కువగా ఉంటే అప్పుడు దత్తాంశం యొక్క మధ్యగతం దాని యొక్క సగటును డాష్ మించిపోతుంది. సో ఇక్కడ డేటా అనేది డైరెక్ట్ ఇవ్వకుండా కొద్దిగా లాజికల్గా ఫ్రేమ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమంటుండు, మధ్యగతం అనేది బహుళకం కంటే కూడా 24.12 తక్కువ అంట. సో మనం మీడియన్ అనేది మోడ్ కంటే కూడా 24.12 తక్కువగా ఉంది. సో ఈ 24 అవతల తీసుకెళ్ళిపోతే మోడ్ 24.12. ఓకే, సో మనకి యాక్చువల్ ఫార్ములా ఏంటిది, మోడ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క డేటాని తీసుకెళ్ళి దీంట్లో సబ్మిట్ చేద్దాం. సో మోడ్ అంటే ఏంటిది, మీడియన్ ప్లస్ 24.12 దట్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఇక్కడ 3 మీడియన్, ఇక్కడ ఒక మీడియన్ పోతే ఇక్కడ మనకు 2 మీడియన్ వస్తుంది. సో ఇక్కడ 2 కామన్ తీస్తే ఇదేమవుతుంది, ఈ యొక్క చిన్న డేటా నుంచి మనం అవుట్కమ్ తీసుకొచ్చేస్తే సో ఇది 12.06 దట్ ఈక్వల్స్ టు మీడియన్ మైనస్ మీన్. ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంది, మీడియన్కి మనకు మీన్కి సంబంధించిన డిఫరెన్స్ ఎంత 12.6. ఆప్షన్ బి అవర్ ఆన్సర్, 12.06. ద హైట్ ఆఫ్ 6 స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ ఆర్ 160 cm, 175 cm, 142 cm, 136 cm, 148 cm అండ్ 182 cm. ఫైండ్ ద మీన్ ఆఫ్ ద హైట్స్. ఒక పాఠశాలలోని 6 విద్యార్థుల యొక్క ఎత్తులు 160 సెంటీమీటర్లు, 175 సెంటీమీటర్లు, 142 సెంటీమీటర్లు, 136 సెంటీమీటర్లు, 148 సెంటీమీటర్లు మరియు 182 సెంటీమీటర్లు అయితే వాళ్ళ యొక్క ఎత్తుల యొక్క సగటును కనుగొనండి. ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే ఈజీగా చేసేయచ్చు కదా. 160, 175, 142, 136, 148, 182. సో 6 కాబట్టి బై 6. పైన డేటా మొత్తం కుడితే 943, కింద 6 మొత్తం క్యాన్సిలేషన్ చేస్తే 157.17. సో ఆప్షన్ డి ఎవరు.
వాట్ ఇస్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. ఈ యొక్క పంపిణీకి సంబంధించినటువంటి మధ్యగతాన్ని కనుగొన్నాడు. ఇక్కడ మనకు తరగతి ఇచ్చిండు, పౌనపుణ్యం ఇచ్చేసిండు. సో దీనికి సంబంధించి టేబుల్ డ్రా చేద్దాం. సో టేబుల్ మనకు వచ్చేసింది. ఫార్ములా అయితే మీకు తెలుసు కదా, మధ్యగతం అంటే ఈ యొక్క ఫార్ములా రావాలి. ఫార్ములా వస్తే అయిపోయినట్టు డైరెక్ట్. సో ఇందులో మనం తీసుకోవాల్సినటువంటి డేటా, సో ఫస్ట్ లీస్ట్ ఒకటి తీసుకోవాలి. ఇక్కడ 200 కాబట్టి లీస్ట్ 200 అంటే లోవర్ లిమిట్ అది. అండ్ నెక్స్ట్ 100లో సగం ఎంత 50 మైనస్ సిఎఫ్. సో దీనికంటే ముందు ఉండేది ఇది 45. ఇక్కడ మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ ఇది ఎంత 25 ఇంటూ. సో 300 నుంచి 250 పోతే ఎంత 50. సో ఇది ఎట్లా పోతుంది, 50 నుంచి 40 పోతే 10 2 20. సో 200 ప్లస్ 20 220. సో ఆప్షన్ బి ఇస్ అవర్. In the given data, X is the size of a shirt and F denotes sale per day. Which size shirt is in the most demand? సో ఇచ్చినటువంటి డేటాలో ఎక్స్ అనేది చొక్కా యొక్క సైజ్ అంట, మరియు ఎఫ్ అనేది ఆ రోజుకు అమ్మకాన్ని సూచిస్తే ఏ సైజ్ చొక్కాకు ఎక్కువ డిమాండ్ ఉంది. సో సాల్వ్ చేయండి ఈ క్వశ్చన్ అనేది. అడిగింది ఏంది మనకు, ఏ సైజ్ చొక్కాకు ఎక్కువ డిమాండ్ ఉంది అంటే ఆ రోజు ఎక్కువ ఏది కొన్నారో అదే. సో దీంట్లో 100 పైన ఉంది, ఇది ఒక్కటే కాబట్టి ఇదే ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, దీని క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు, చూసి ఆన్సర్ చేసే క్వశ్చన్ ఇది. The mode and median of some data are 23.6 and 24 respectively. Find the mean of the data. కొన్ని దత్తాంశ బహుళకం మరియు మధ్యగతం వరుసగా 23.6 మరియు 24 అయితే దత్తాంశ సగటును కనుగొనండి. సో అనుభావిక సూత్రాన్ని ఉపయోగించాం. ఓకే, సో ఇక్కడ మనకు బహుళకం మధ్యగతం. సో మోడ్ 3 మీడియన్ 2 మీన్. ఓకే, సో మోడ్ ఎంత 23.6. 3 into 24 minus 2 మీన్. ఓకే, సో ఇది 72 అవుతుంది, అండ్ ఇది అవతలకి వెళ్ళిపోతే మైనస్ అవుతుంది, లేకపోతే దీన్ని అవతల పంపించేసే 2 దట్ ఈక్వల్స్ టు. సో ఈ డేటాని అవతల తీసుకొచ్చేస్తే 72 minus 23.6 2 మీన్ దట్ ఈక్వల్స్ టు 48.4. ఇది క్యాన్సిలేషన్ చేస్తే 24.2. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఫర్ ఏ సర్టెన్ డేటా ద మోడ్ ఈస్ 24.6 అండ్ మీన్ ఈస్ 20.1. వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద డేటా. కొన్ని డేటాకు మనకి ఇక్కడ బాహుళకం 24.6 అంట, సగటు 20.1 అయితే దత్తాంశం యొక్క మధ్యగతాన్ని కనుగొనండి. సో ఈ ఫార్ములా మీకు తెలిసిందే కదా, మోడ్ దట్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకే, సో బాహుళకం ఎంత 24. సో 3 మీడియన్ 2 into 20.1. సో ఈ యొక్క 24.6 అండ్ ఈ మైనస్ ఉన్నది యువతలకు వచ్చేస్తే 3 మీడియన్. 3 మీడియన్ ఏమవుతుంది, 24.6 ప్లస్, సో 2 20 40 అండ్ 2 అంటే 40.2. సో ఇది సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ 34.8 వచ్చేస్తుంది. సో ఇది క్యాన్సలేషన్ చేస్తే మనకు 21.6 మీడియన్. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా 66 69 83 69 84. సో ఈ మొత్తానికి సంబంధించినటువంటి బహుళకాన్ని కనిపెట్టమంటాడు. బహుళకం అంటే ఏంటిది, ఏ నెంబర్ అయితే ఎక్కువగా రిపీట్ అవుతుందో దట్ ఇస్ అవర్ ఆన్సర్. సార్ అదంతా చేయాలన్నా అంటే జస్ట్ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేయండి సరిపోతుంది. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి 74 ఎన్నిసార్లు వచ్చింది, 1 2 3. 90 తీసుకుంటే 1 2. 84 తీసుకుంటే 1 2 3. అండ్ నెక్స్ట్ 83 తీసుకుంటే 1 2 3 4 5. సో ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్. వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో దీని యొక్క బహుళకాన్ని కనిపెట్టమంటుంది. సేమ్ క్వశ్చన్, సేమ్ మోడల్ క్వశ్చన్. సో సేమ్ అంత ఇలాగ మనం చేసింది చూద్దాం. 1 2. నెక్స్ట్ 54 చూడండి, 1 2. అండ్ నెక్స్ట్ 48 1 2 3 4.
అండ్ నెక్స్ట్ 46 చూడండి 1 2. సో దీంట్లో ఏది ఎక్కువ వచ్చింది 48 కదా, సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఇస్ 18 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈస్, సో ఎక్స్ యొక్క విలువను కనిపెట్టమంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి టేబుల్ డ్రా చేద్దాం. ఓకే, టేబుల్ మనకు వచ్చేసింది. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ వాటి సగటు అయితే ఇచ్చేసింది కదా, సో సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ దట్ ఈక్వల్స్ టు మనకు ఇది మొత్తం కొడితే మనకి ఎంత అవుతుంది 390 ప్లస్ 15x బై, సో ఈ డేటా మనకు కొడితే మనకి ఎంత వస్తుంది 20 ప్లస్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 18. సో 390 ప్లస్ 15x దట్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ డేటా ఏమవుతుంది 360 ప్లస్ 18x. సో ఇది పోతే ఇక్కడ 3x అవుతుంది, అండ్ ఇది పోతే మనకి ఇక్కడ 30 అవుతుంది, అండ్ 3 1 3 10, సో ఎక్స్ వాల్యూ ఎంత 10. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్, ఈ కింది పంపిణీ యొక్క సగటును కనిపెట్టమని. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి సగటు సేమ్ మళ్ళీ ఇందాక చేసినటువంటి ఈ ఎఫ్ఐ ఎక్స్ఐ ఏదైతే డేటా ఉందో అంతే. సో 10 17 అట్లా మనం మొత్తం తీసుకుంటే 170. సో 20 38 30 ఇంటూ 28 50 ఇంటూ 32 70 ఇంటూ 24 ప్లస్ 90 ఇంటూ 19 పై కింద ఈ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ డేటా 17 ప్లస్ 28 ప్లస్ 32 ప్లస్ 24 ప్లస్ 19, ఈ మొత్తం కూడితే మనకు పైనది 6000 వస్తుంది. 6000 బై కింద 120 స్టూడెంట్స్ మొత్తం కలిపితే మనకు సాల్వ్ చేస్తే 50, ఎందుకంటే ఈ 0 ఈజ్ పోతే 12 5 60 అండ్ పక్కన 0 0. సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ద ఆర్థమెటిక్ మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్, సో ఇక్కడ దీని యొక్క అంకగణిత సగటును కనిపెట్టమంటుండ్రు. సగటు అంటే ఏంటిది రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. సో మొత్తం రాశులు ఎంత 39 49 59 3 70 80 90 93 90, ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి 9 ఉన్నాయి. సో మొత్తం కుడితే 630 బై 9. సో 9 7 63 కాబట్టి 7 పక్కన 0 0. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ద మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్, సో వీటికి సంబంధించినటువంటి మధ్యగతాన్ని కనిపెట్టమంటుండు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మధ్యగతాలన్నింటిని కూడా ఎట్లా రాయాలి, ఒక అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ అసలు ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే 15 ఉన్నాయి అంటే 7 ఇటు 7 మధ్యది మన యొక్క ఆన్సర్. ఓకే, సో ఫస్ట్ చూడండి వరుస ఏమిటి, ఇందులో అన్నిటికన్నా తక్కువ 20 ఉందిగా 1 2 3 4 5 6. సో 20 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏముంటుంది 23, దాని తర్వాత 25 ఉంది. ఇదే ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్, సో 3 6 8 10 12 14 18 24 30 31. అయితే దీని యొక్క అంకగణిత సగటును కనిపెట్టండి. సగటు అంటే ఏముందండి రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, అవునా. సో 3 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 10 ప్లస్ 12 ప్లస్ 14 ప్లస్ 18 ప్లస్ 24 ప్లస్ 31, మొత్తం ఎన్ని ఉన్నాయి 9 ఉన్నాయి. మొత్తం కుడితే 126 బై 9 14 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. 100 surnames were randomly picked up from a local telephone directory and the frequency distribution of the number of letters from the English alphabets in the surnames was obtained as follows. స్థానిక టెలిఫోన్ డైరెక్టరీ నుంచి 100 ఇంటి పేర్లను యాదృచ్ఛికంగా తీసుకున్నారు మరియు ఇంటి పేర్లోని ఆంగ్ల అక్షరాల నుంచి అక్షరాల యొక్క పౌనపుణ్యం యొక్క పంపిణీని ఈ కింది విధంగా పొందడం జరిగింది. ఓకే, సో మనల్ని ఏం కనుక్కోమంటుండు మీడియన్ నెంబర్ అంటే మధ్యగత సంఖ్యను కనిపెట్టమంటు. సో ఫస్ట్ ఆ యొక్క టేబుల్ మనం తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకు మొత్తం ఎంత ఎన్, సో ఎన్ బై 2 ఏమవుతుంది 3 అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డేటా కనుక తీసుకుంటే సో దీంట్లో ఇది ఇక్కడ ఎల్ ప్లస్ ఎన్ బై 2 ఆ యొక్క ఫార్ములా మీకు ఐడియా ఉంది కదా, సో డైరెక్ట్ ఫార్ములా ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో 7 ప్లస్ సో ఎన్ బై 2 ఎంత 50 మైనస్ దానికంటే ముందు ఉండేది ఎంత ఇక్కడ మనకు డేటా ఇక్కడ తీసుకుంటే దీనికి 36 బై, సో ఇక్కడ ఉన్నటువంటి డేటా ఎంత 40 అండ్ 13లోంచి 10 పోతే 3, 10లోంచి 7 పోయినా 3. సో ఈ మొత్తాన్ని మనం సాల్వ్ చేస్తే
50లోంచి 36 పోతే ఏమవుతుంది చెప్పండి? 14/40 ఇంటూ 3. సో దీన్ని మొత్తం సింప్లిఫై చేసి మనకు 8.05 వస్తుంది. సో వాట్ ఈస్ అన్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద డేటా గివెన్ బిలో? ఈ కింద ఇచ్చినటువంటి డేటాకు సంబంధించినటువంటి దత్తాంశ బహుళకం ఏమిటి? దీనికి సంబంధించినటువంటి బహుళకాన్ని కనిపెట్టమంటారు. సో దీంట్లో పెద్దది ఏంది? ఇదే కదా. సో ఇక్కడ 55, 65. ఇది F1, F0, F2. ఓకే. సో డైరెక్ట్ మన యొక్క ఫార్ములా ఉంది కదా, ఏంటిది? F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో ఇక్కడ లీస్ట్ ఏంటి? 55 ప్లస్ 30 మైనస్ 25 బై 32 60 మైనస్ ఇక్కడ డేటా ఏమిది 25 మైనస్ 20. సో 65 నుంచి 55 పోతే ఎంత? 10. 55 నుంచి 45 పోయినా 10. 30 నుంచి 25 పోతే ఎంత? 5. అండ్ 60 నుంచి 45 పోతే ఎంత? 15 ఇంటూ 10. సో 5 ఒకట్ల 5 ముళ్ళ. సో 10/3 అంటే 3.33. సో 55 ప్లస్ 3.33 అంటే 58.33. ద మార్క్స్ స్కోర్డ్ బై 10 స్టూడెంట్స్ ఆర్ గివెన్ బిలో. సో ఈ యొక్క స్కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి మోడ్ అయితే కనిపెట్టమంటుంది. వాటికి సంబంధించినటువంటి బహుళకం. సో ఏది ఎక్కువ రిపీట్ అయితే అదే మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో సాల్వ్ చేయండి. ఏది ఎక్కువ రిపీట్ అవుతుంది మనకు అందులో? ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ 13 13 13 3 సార్లు వచ్చింది. 11 ఒకటేసారి వచ్చింది. 17 సార్లు వచ్చింది. 19 ఒకటేసారి వచ్చింది. సో దీంట్లో ఇదే ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్. సో ఇక్కడతో మనకి ఏమైపోయింది? సక్సెస్ఫుల్గా పార్ట్ 2 కూడా అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 3, దట్ ఈస్ ద ఫైనల్ పార్ట్. ఓకేనా? అందులో ఎన్ని క్వశ్చన్స్ అయినా రాని కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ మనం ఆల్జిబ్రా స్టార్ట్ చేద్దాం. దాంతో మనకి ఒక ప్యూర్ మ్యాథ్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు ఈ యొక్క సిబిట్ టెస్ట్ సిరీస్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ లో మనం ఎటుతో వెళ్తాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.